వాస్తు ప్రకారం ఈ 8 టిప్స్ పాటిస్తే చాలు ఐశ్వర్యవంతులు అవ్వడం 100% గ్యారంటీ. మీ ఇంట్లో చీప్గా పెట్టిన చెప్పుల స్టాండు, ఒక చిన్న నీటి లీక్ లేదా ఒక పాత పీలిక వస్తువు ఇవే మీ సంపదను దెబ్బతీస్తున్నాయంటే నమ్మగలరా? కానీ ఒక చిన్న తప్పుతో జీవితాంతం మనకు సంపద అనేది దగ్గరికి రాకుండా పోతుంది. మనం కొన్ని చిన్న మార్పులు చేస్తే లక్షలు, కోట్లు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటున్నాయట. అయితే వాస్తు ప్రకారం ఏవి ఎక్కడ పెట్టాలి, ఏవి ఎక్కడ ఉండకూడదు అనేది చూద్దాం. వీడియో పూర్తిగా చూస్తేనే మన ఇంట్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. మొదటిగా ఈశాన్యం. ఈశాన్యం అనేది ఎప్పుడు కూడా కుబేర స్థానం అండి. సో ఇంటి ఈశాన్య మూలం చాలా పవిత్రమైనది. ఆ భాగాన్ని ఎప్పుడు కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడ చెత్త సామాను కానీ, పాత సామాను కానీ, అలాగే విరిగిన వస్తువులు ఏవైనా కూడా ఉంచకూడదు. తర్వాత కుబేరుని ఒక చిన్న యంత్రాన్ని కనుక మనం ఆ ప్రాంతంలో ఉంచినట్లయితే ధన సంపత్తి కూడా అధికంగా చేరుతుందని వాస్తుశాస్త్ర ప్రకారం అయితే తెలియచేస్తూ ఉంటారు. తర్వాత నైరుతి దిక్కు. ఇది ధనరక్షణకు ప్రధాన కేంద్రం అండి. అందుకోసమనే ఇంట్లో విలువైన దస్తావేజులు, ఆస్తిపత్రాలు నైరుతి మూలంలో భద్రపరచాలి. అయితే వాటిని ఉంచే అల్మరా ఉత్తరం లేదా తూర్పు వైపుకు ముఖంగా ఉండాలి. మనం ఆ అల్మరలో ఒక ఎర్ర వస్త్రం, స్ఫటికరాయి వాటిని ఉంచితే అదృష్టం మరింత చేకూరుతుంది. తర్వాత మన ఇంట్లో ఉన్న పాత సామాను అయితే తొలగించాలి. అంటే మన ఇంట్లో ఏ మూలలో ఉన్నా కూడా పాడైన వస్తువులు కానీ, విరిగిన వస్తువులు కానీ, అలాగే పాత బట్టలు కానీ ఇలాంటివి అనేది మన ఇంట్లో ఉంచుకోకూడదు. ఎందుకంటే ఇవి ఆర్థిక నష్టానికి కారణమవుతాయని వాస్తు అయితే చెప్తుంది. అదేవిధంగా ప్రధాన ద్వారం అంటే మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర కూడా మనం ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. అంతేకాకుండా డోర్ అనేది ఆకర్షణీయంగా ఉండాలి. అదేవిధంగా ఆ తలుపులలో ఎలాంటి పగుళ్ళైతే కూడా ఉండకూడదు. మరి ఇంకా తలుపు ఎదురు వైపున పూల మొక్కలు లేదా అందమైన చిత్రాలు ఉంచుకుంటే కనుక ఎక్కువ శుభ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈశాన్యంలో నీటి వసతి చూద్దాం. ఈశాన్య మూలలో చిన్న నీటి ఫౌంటైన్, అక్వేరియం వంటివి ఉంటే ఇంట్లో సంతృప్తి, భోగభాగ్యాలు పెరుగుతాయి. అయితే ఆ నీరు అనేది మాత్రం ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. ఎప్పుడు చేంజ్ చేస్తూ మనం నీట్గా ఉంచుకోవాలి. ఒకవేళ నిల్వ నీరు లేదా మురికి నీరు కూడా ఉంటే ధన నష్టం అనేది అధికంగా జరుగుతుంది. తర్వాత ఇంట్లో ఏదైనా నీటి లీకులు ఉంటే కనుక వెంటనే ఆపాలి. కారుతున్న నీరు ఉంటే లీకులు సరిచేసుకోవాలి. లేదంటే సంపద అనేది అధికంగా వృధా అయిపోతుంది. మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. తర్వాత ట్యాంకుల స్థానం. అప్రమత్తత అవసరం. అంటే ఈశాన్యం, ఆగ్నేయ మూలాల్లో పైన వాటర్ ట్యాంకులు అనేది ఉండకూడదు. ఎందుకంటే ఇవి ఆర్థిక బలహీనతను తెచ్చిపెడతాయి. మరి వాటర్ ట్యాంకులను ఎక్కడ ఉంచాలి అంటే ఉత్తరం లేదా వాయవ్య దిక్కుకు ఆనుకొని ఉంచినట్లయితే ధనలక్ష్మి అనేది ఎప్పుడు ఆ ఇంట్లో కొలువై ఉంటుంది. తర్వాత బాత్రూమ్, టాయిలెట్ స్థానాలు. బాత్రూమ్ను నైరుతి మూలలో ఉంచకూడదు. వాయవ్యం లేదా ఈశాన్యంలో ఏర్పాటు చేస్తే సంపద పెరుగుతుంది. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ చెప్పిన చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ ఇంట్లో దేవి కూడా లక్ష్మీదేవి 100% కొలువై ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.